మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మొగలిగిద్ద, చించోడు గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఈ గ్రామాలను మండలాలుగా ప్రకటిస్తే 2 కోట్ల చొప్పున విరాళాలు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామన్నారు. ఇక రంగారెడ్డి ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నవీన్ రెడ్డి మీడియాలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలాలు కావాలని ధర్నా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. అంటే 150 సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం. ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్కు రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది. సంతోషము. అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అందిస్తారని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది. చాలా సంతోషకరం. కానీ ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తురో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండల్ చేయాలని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష, చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి, చిరకాల కోరిక. అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిలిగిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదన వినిపించారు. అక్కడ పోయి ధర్నా ఊడంగా చేసిర్రు. మొగిలిగిద్ద మండల్ చేయాలి, ఎట్ ఏ టైం చించోడు మండల్ చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్ల ముందల కానీ పత్రికాముఖంగా కానీ మీరు తెలియజేసారు. సంతోషం. మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు. మొగిలిగిద్దకు వచ్చే ముందు మొగిలిగిద్ద మండలాన్ని, అన్ని అర్హతలు ఉన్న చించోడ్ను రెండింటిని మండలాలు ప్రకటించాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇంకో 2 రోజుల సమయం ఉంది. ఎవరు అబ్బ సొత్తా అమ్మ సొత్తా మండలియనికి మీకేమి ఇబ్బంది అవుతుంది అన్న సందర్భం కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రిని, అలాగే మాజీ ఎమ్మెల్యేని చేసుకున్నాడు. గోదావరి